శ్రీలంక టూర్ కోసం ప్రకటించిన మన టీమిండియా స్క్వాడ్స్లో మనం చాలా షాక్లు మరియు సర్ప్రైజ్లు చూసాం. అండ్ వాటిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ T20I క్యాప్టెన్సీ. సో మన సెలక్షన్ కమిటీ అయితే T20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్కి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే దీంతో పాటు లీడర్షిప్ గ్రూప్లో ఉన్న మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వైస్ క్యాప్టెన్సీ. సో మన టీమిండియాకు సంబంధించి వైస్ క్యాప్టెన్సీ విషయంలో చాలా కాలం నుండి మ్యూజికల్ చైర్స్ చూస్తున్నాం. బట్ లాస్ట్ 1 year నుండి చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఒక ఫిక్స్డ్ వైస్ కెప్టెన్గా మారి చాలా మ్యాచ్లు ఆడాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ వైస్ క్యాప్టెన్సీ విషయంలో మ్యూజికల్ చైర్స్ స్టార్ట్ అయిపోయాయి. సడన్గా ఇప్పుడు వైస్ క్యాప్టెన్సీ అని తెర మీదకి శుభ్మన్ గిల్ను లాక్కొచ్చారు. సో శ్రీలంకతో మన వాళ్ళు ఆడబోయే T20 సిరీస్లోను మరియు వన్డే సిరీస్లోను ఈ రెండింటిలో కూడా శుభ్మన్ గిల్లే మనకు వైస్ కెప్టెన్. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది ఎంతవరకు రైట్ చాయిస్. సో ప్రజెంట్ శుభ్మన్ గిల్ ఏజ్ వచ్చేసి 24 years అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఆల్మోస్ట్ 3 years నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో అతనికి 3 ఫార్మాట్స్లో కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ ముందు వరకు చూసుకుంటే అసలు గిల్ లీడర్షిప్ గ్రూప్లో లేనే లేడు. అసలు అంతకుముందు అతన్ని ఏ సిరీస్లో కూడా వైస్ క్యాప్టెన్గా కానీ ట్రై చేయలేదు, కేవలం ప్లేయర్గా మాత్రం ఆడాడు. బట్ ఇప్పుడు సడన్గా చూసుకుంటే అతనికంటే ముందున్న సీనియర్స్ని వెనక్కి నెట్టి మరీ వైస్ కెప్టెన్ సిరీస్లోకి వచ్చేసాడు. సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు గిల్ని బాగా పుష్ చేస్తున్నారు. మెయిన్లీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే అతను 3 ఫార్మాట్లో కూడా వైస్ కెప్టెన్గా మార్చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ మనకి టెస్ట్ ఫార్మాట్లో బుమ్రానే వైస్ కెప్టెన్గా ఉన్నప్పటికీ అతను తప్పించేయచ్చు. అండ్ దీనికి వాళ్ళు చెప్పే ఆబ్వియస్ రీజన్ ఫిట్నెస్ అండ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్. సో హార్దిక్ పాండ్యా కూడా సేమ్ ఇదే చెప్పారు. అతను ప్రతి సిరీస్లో కూడా కన్సిస్టెంట్గా ఆడటం కష్టం, దీనివల్ల అతను క్యాప్టెన్గా కానీ వైస్ క్యాప్టెన్గా కానీ పిక్ చేయలేదని చెప్పారు. సో ఇప్పుడు బుమ్రా కూడా సేమ్ లాంటి కండిషన్ అప్లై అవుతుంది. ఇన్ఫాక్ట్ హార్దిక్తో పోలిస్తే బుమ్రా 3 ఫార్మాట్స్లో ఆడతాడు. పైగా అతను ఒక ఫాస్ట్ బౌలర్ కాబట్టి వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దీంతో బుమ్రా కూడా ప్రతి టెస్ట్ సిరీస్లో ఆడతాడని చెప్పి గ్యారంటీ లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు బుమ్రాను కూడా లీడర్షిప్ గ్రూప్ నుంచి పక్కన పెట్టేయచ్చు. విచ్ మీన్స్ మేబీ బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఒక కొత్త వైస్ కెప్టెన్ చూసే అవకాశాలు మనకు ఉన్నాయి. అండ్ నాకు తెలిసి టెస్ట్ ఫార్మాట్లో కూడా శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా ప్రకటించవచ్చు. మెయిన్ అతను కనుక శ్రీలంకతో జరగబోయే వన్డే మరియు T20 సిరీస్లో బాగా ఆడితే ఇంకా కళ్ళు మూసుకుని టెస్ట్ ఫార్మాట్లో కూడా అతన్ని వైస్ కెప్టెన్ చేసేస్తారు. బట్ టు బీ ఫ్రాంక్ 1 month బ్యాక్ చూసుకుంటే మన వాళ్ళు అసలు ఏ దశలో కూడా శుభ్మన్ గిల్ను క్యాప్టెన్ మెటీరియల్గా కన్సిడర్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అసలు అతని T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు సడన్గా చూస్తే అతను వైస్ కెప్టెన్ అయిపోయాడు. సో స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్లో క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత రోహిత్ శర్మని క్యాప్టెన్గా చేశారు. అంటే టైంలో వైస్ కెప్టెన్సీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? రిషబ్ పంత్ దగ్గరికి వెళ్ళింది. ఇన్ఫాక్ట్ అతను IPL 2022 తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒక T20 సిరీస్లో మన టీంని లీడ్ చేశాడు. అఫ్కోర్స్ ఆ సిరీస్కు ముందు KL రాహుల్ని క్యాప్టెన్ అనుకున్నారు. ఇన్ఫాక్ట్ రోహిత్కి డిప్యూటీగా చాలా కాలం KL రాహులే ఉన్నాడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే KL రాహుల్ అసలు ఏ ఫార్మాట్లో కూడా క్యాప్టెన్ సిరీస్లో ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఇన్ఫాక్ట్ అతను వైస్ కెప్టెన్గా కూడా మరి అవకాశాలు ఇంకా కనిపించట్లేదు. సో మనమైతే వైస్ కెప్టెన్సీ మ్యూజికల్ చైర్ గేమ్ నుండి KL రాహుల్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. అతను ఇంకా భవిష్యత్తులో క్యాప్టెన్గా కానీ వైస్ క్యాప్టెన్గా కానీ మార్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఫిట్నెస్ ఇష్యూస్ మరియు వర్క్లోడ్ మేనేజ్మెంట్. ఇక ఇదే సేమ్ ఫార్ములా బుమ్రాకు కూడా అప్లై అవుతుంది. అతను కూడా కన్సిస్టెంట్గా అన్ని సిరీస్లు ఆడకపోవచ్చు కాబట్టి అతను కూడా లీడర్షిప్ గ్రూప్లో కన్సిడర్ చేయరు. విచ్ మీన్స్ ఓవరాల్గా చూసుకుంటే KL రాహుల్, హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు ముగ్గురు కూడా ఫ్యూచర్లో మన టీమిండియాకు క్యాప్టెన్గా మారడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ప్రజెంట్ అయితే మనకు T20 ఫార్మాట్ మీద ఒక క్లారిటీ ఉంది. క్యాప్టెన్గా సూర్య మరియు వైస్ కెప్టెన్గా గిల్ ఉన్నాడు. బట్ వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఎంతకాలం క్యాప్టెన్గా కంటిన్యూ అవుతాడనేది ఎవరికీ తెలియదు. మోస్ట్ లైక్లీ అతను ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే క్యాప్టెన్సీ నుంచి అండ్ WTC ఫైనల్ తర్వాత టెస్ట్ క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చు. అండ్ ఇది కనుక జరిగితే 1 year తర్వాత మనం మన టీమిండియాకు వన్డే ఫార్మాట్ మరియు టెస్ట్ ఫార్మాట్లో కూడా ఒక కొత్త క్యాప్టెన్ని చూస్తాం. అయితే 2 ఫార్మాట్లకు రోహిత్ తర్వాత క్యాప్టెన్గా మారాలంటే ఇప్పుడు వైస్ క్యాప్టెన్సీ కొంతవరకు కీలకమే. సో ప్రజెంట్ అయితే మన వాళ్ళు శుభ్మన్ గిల్ని ఫస్ట్ చాయిస్ వైస్ కెప్టెన్గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో అతన్ని క్యాప్టెన్గా మారుద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి అతనికి కాంపిటీషన్ లేదంటే ఉంది. సో ఆబ్వియస్లీ టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ తర్వాత గిల్ క్యాప్టెన్గా మారడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆ ఫార్మాట్లో గిల్కి రిషబ్ పంత్ దగ్గర నుండి చాలా హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. మెయిన్లీ రిషబ్ పంత్ మనకి టెస్ట్ ఫార్మాట్లో చాలా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. ఓవర్సీస్లో బాగా ఆడతాడు, అలాగే ఇండియన్ కండిషన్స్లో కూడా బాగా ఆడతాడు. దీంతో టెస్ట్ వైస్ క్యాప్టెన్సీ విషయంలో శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ మధ్య ఒక హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. నేనైతే మోస్ట్ లైక్లీ టెస్ట్ ఫార్మాట్ వరకు నెక్స్ట్ క్యాప్టెన్గా రిషబ్ పంత్ అవుతాడు అనుకుంటున్నా. ఇక వన్డే ఫార్మాట్లో చూసుకున్న గిల్కు కాంపిటీషన్ ఉంది. అది కూడా 2-3 ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ రావచ్చు. సో ఆబ్వియస్లీ వన్డే ఫార్మాట్లో కూడా రిషబ్ పంత్ శుభ్మన్ గిల్కు కాంపిటీషన్గా మారచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెద్దగా ఏజ్ డిఫరెన్స్ లేదు. శుభ్మన్ గిల్ ఏజ్ 24 అయితే పంత్ ఏజ్ 26. దీంతో వీళ్ళిద్దరిని ఫ్యూచర్ క్యాప్టెన్సీ కోసం కన్సిడర్ చేస్తారు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా వన్డే ఫార్మాట్ యొక్క క్యాప్టెన్సీ రేస్లో ముందుకు రావచ్చు. బట్ వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఏజ్ కాస్త ఎక్కువ. ప్రజెంట్ అతని వయసు 29 సంవత్సరాలు. అండ్ హార్దిక్ పాండ్యా మరి KL రాహుల్కి ఏజ్ చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా 30 దాటేశారు.
పైగా మనం ముందే చెప్పుకున్నాం వీళ్ళైతే ఫ్యూచర్లో క్యాప్టెన్సీ రేసులు ఉండకపోవచ్చు అని చెప్పి. సో మోస్ట్ లైక్లీ వన్డేలో ఫ్యూచర్ కెప్టెన్ రేస్ అనేది శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ముగ్గురు మధ్య ఎక్కువగా ఉండొచ్చు. లేదా మనకి వన్డే ఫార్మాట్లో బాగా గడ్డు పరిస్థితి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే కావాలనుకుంటే అప్పుడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లేకపోతే బుమ్రా వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరిని కెప్టెన్గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకు తెలిసి మోస్ట్ లైక్లీ గంభీర్ యంగ్స్టర్స్ని ఎక్కువగా పుష్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం ఒక యంగ్ టీమ్ని తయారు చేయబోతున్నాడంట. అంటే రోహిత్ మరియు కోహ్లీ లాంటి సీనియర్స్ ఎవరు కూడా 2027 వన్డే వరల్డ్ కప్లో ఉండకపోవచ్చు. ఇక T20 ఫార్మాట్ విషయానికి వస్తే వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్కి అంత పెద్దగా కాంపిటీషన్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ కెప్టెన్గా పిక్ చేసిన సూర్యకుమార్ యాదవ్ మరో 2 ఏళ్ల పాటు కొనసాగుతాడు. దీంతోప్పటికి శుభ్మన్ గిల్ మోస్ట్ లైక్లీ కెప్టెన్గా సిద్ధమైపోతాడు. అండ్ అట్ ది సేమ్ టైం T20 ఫార్మాట్లో చూసుకుంటే రిషబ్ పంత్ అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. పైగా సంజు శాంసన్ లాంటి ప్లేయర్ దగ్గర నుండి అతనికి కాంపిటీషన్ ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే అసలు అతని T20 ఫార్మాట్కి కన్సిడర్ చేయట్లేదు. ఇక చివరిగా రుతురాజ్ గైక్వాడ్ కాంపిటీషన్గా వస్తాడనుకుంటే అతనేమో కావాలని కిందకి తొక్కేస్తున్నారు. సో మోస్ట్ లైక్లీ ప్రజెంట్ మనకి T20 ఫార్మాట్లో ఫ్యూచర్ కెప్టెన్ మీద అంత పెద్ద సమస్య ఏమీ లేదు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే సూర్యకుమార్ యాదవ్ మెయిన్ కెప్టెన్గా మారాడు. దీంతో ఫ్యూచర్ కెప్టెన్ గురించి మనం అప్పుడే థింక్ చేయక్కర్లేదు. బట్ టెస్ట్ మరి వన్డే ఫార్మాట్లో మాత్రం నెక్స్ట్ 1 ఇయర్లో ఒక కొత్త కెప్టెన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతను ఎవరు అవుతారనేదే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చూడాలి మరి భవిష్యత్తులో రోహిత్ శర్మ వన్డే మరియు టెస్ట్లో కెప్టెన్గా దిగిపోయిన తర్వాత మన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అవుతారనేది.